హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో చాలా రోజులైంది కదా, వీడియోస్ అనేది కొద్దిగా లేట్ అవుతున్నాయి. ఎందుకంటే క్రిస్మస్ సీజన్స్లో కొంచెం బిజీగా ఉండడం వల్ల వీడియోస్ అనేది లేట్ అవుతున్నాయి. సో సారీ ఫర్ దట్. అండ్ వీడియో వచ్చేసి ఇప్పుడు హోమ్ టూరు చూడండి. బయట లైటింగ్స్ వేసుకున్నాక ఇలా మా ఇల్లు అనేది హోమ్ టూర్ మీ అందరికీ కూడా ఇప్పుడు ఫర్ ది ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. హోమ్ టూర్ చాలామంది అడిగారు కదా, అక్క మీ హోమ్ టూర్ చూపియండి అని. సో ఇది మా హోమ్ టూర్. ఇప్పుడు వీడియో అనేది చూడండి. ఇది వచ్చేసి మెయిన్ డోరు. ఇది మెయిన్ డోరు. మేము ఇలా మెయిన్ డోర్కి కొద్దిగా ఖాళీగా ఉండకుండా ఇలా ఫ్లవర్స్ వేసుకున్నాము. అండ్ ఇది ఇంకొకటి అనదర్ సైడ్ డోరు. పొడుపు దగ్గరికి డోర్ ఉండాలి అని అంటారు కదా, సో అలా ఒక లెఫ్ట్ సైడ్లో ఒక డోరు అండ్ మెయిన్ డోర్. ఇది వచ్చేసి హాలు. మేము ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా జైరాబాద్లో అనేది పర్చేస్ చేసాము. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మా మెయిన్ హాలు. ఇది మెయిన్ హాల్. మాకు ఓన్లీ 2 బెడ్రూమ్స్ హాల్ ఉంటుంది. అంటే ఎవరు ఉండరు కాబట్టి, నేను మా ఆయన మా అత్త మా మామ కాబట్టి, సో సింపుల్గా 2 బెడ్రూమ్స్ హాల్. అండ్ మాకు ఈ ఫోటో ఫ్రేమ్స్ వచ్చేసి మా మ్యారేజ్కి మా ఫ్రెండ్స్ గిఫ్ట్ చేశారు. అండ్ ఇక్కడ మా పాప ఫోటో కనిపించింది కదా, అది మా పాప బర్త్డేకి మా అన్న వాళ్ళు అనేది గిఫ్ట్ ఇచ్చారు. సో ఇక్కడ టీవీ అనేది పెట్టాలి, అంటే ఆ రోజు సిగ్నల్ లేదు కాబట్టి టీవీ పెట్టలేను. అండ్ ఇక్కడ ఈ ఫోటో ఫ్రేమ్ ఉంది కదా, 1 మంత్ వైజ్ ఫోటో ఫ్రేమ్, ఇది కూడా మాకు ఒకరు గిఫ్ట్ చేశారు. ఇది అనదర్ సైడ్ సెల్ఫ్లో అక్కడ మా ఒక ఫోటో కనిపిస్తాం కదా, తను మా తాత వాళ్ళ వైఫ్, తను చనిపోయింది. సో ఇక్కడ మేము మీకు చాలా వీడియోస్లో చెప్పాను, వన్స్ మంత్ గ్రాసరీస్ తెచ్చుకుంటామని. గ్రాసరీస్ తెచ్చుకున్నామని అలా మేము అరేంజ్మెంట్ చేసేసుకుంటాం సెల్ఫ్లో. ఇక్కడ నేను చిన్న వీడియో క్యాప్చర్ చేసుకుంటే ఇక్కడ మా పాప ఎంత చక్కగా ఆడుకుంటుంది చూడండి. అండ్ ఇవి వచ్చేసి సోఫాస్. ఇంకా మెయిన్ హాల్లో ఏముంటాయని అందరికీ తెలిసిందే కదా, ఇది సోఫా ఉంది కదా, చెక్క సోఫా, అది మేము చేయించుకున్నాము. అండ్ మిగిలిన ఈ టూ సోఫా సెట్స్ మాకు మ్యారేజ్కి మేము షాపింగ్ మాల్లో పర్చేస్ చేసాం. మాకు మ్యారేజ్లో గిఫ్ట్ ఇచ్చారు సోఫాస్. అండ్ ఇది ఇక్కడ వచ్చేసి కిచెన్కి ఎదురుగానే మా రూము, మా పక్క రూమ్లోనే మా అత్తమ్మ వాళ్ళ రూము. అండ్ ఇప్పుడు కిచెన్లోకి ఎంటర్ అవుదాం. ఇది చూడండి, ఇది వచ్చేసి కిచెన్లో, ఇది ఓల్డ్ స్టాండ్ కదా, సో ఇలా నీట్గా సామాన్లన్నీ నీట్గా క్లీన్ చేసుకొని మేము క్రిస్మస్కి ముందు రోజు అంటే క్యారల్స్ ఉంటాయి కదా, సో క్యారల్స్కి మేము ఇలా ఇల్లు అంతా నీట్గా చదిరి పెట్టుకున్నాను. అండ్ మీకు ఇక్కడ కొన్ని డబ్బాలు కనిపిస్తున్నాయి కదా, అదేనండి అవి నేను మీషోలో పర్చేస్ చేశాను. నేను ఆ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇవి వచ్చేసి స్టీల్ డబ్బాలు. ఇందులో మేము కొన్ని ఐటమ్స్ అనేది స్టోర్ చేసి పెట్టుకుంటాము, లైక్ పప్పులు, గోధుమ పిండి అలా. ఫ్రిడ్జ్ ఆబ్వియస్లీ. ఈ స్టాండ్ వచ్చింది కదా, ఈ కొత్త గిన్నెలు ఉన్నాయి కదా అండి, ఇవి నా మ్యారేజ్కి మా మమ్మీ వాళ్ళు నాకు బడి బాసన్లు అనేది పెట్టిర్రు. సో బాసన్లు చాలా పెట్టారు, కాకపోతే ప్రజెంట్గా కొన్ని తీసాను, అంటే కొన్ని తీయలేదు, అలా పెట్టేసుకున్నాను. అండ్ మీకు ఇక్కడ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ బాక్సెస్ అన్నీ కూడా నేను లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్ బాక్స్లో. అండ్ ఇది వంట బండ మేము పెద్దగా పెట్టించుకున్నాము, ఎందుకంటే కుక్ చేసినాయని అక్కడ పెట్టుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి ఓవరాల్గా కిచెన్. చెప్పాను కదా, కిచెన్కి ఆపోజిట్లోనే మా రూమ్ ఉంటుంది. అండ్ మా రూమ్కి కిచెన్కి మధ్యలో కొద్దిగా స్పేస్ ఉంటుంది. సో ఇప్పుడు మా రూమ్లోకి ఎంటర్ అయిదాం. ఇది వచ్చేసి మా రూమ్కి. అండ్ కర్టన్, ఇక్కడ డోర్ హ్యాంగర్స్ చాలా బాగున్నాయి కదండి, ఇవి నేను జహీరాబాద్లో తీసుకున్నాను షాప్లో, నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ మా రూమ్కి మేము ఇలా కట్టాను. అండ్ మా రూమ్కి పైన ఇలా చిన్న వాగ్దానం అనేది మేము పెట్టుకున్నాము. అది వచ్చేసి కీర్తన గ్రంథంలో ఉంటుంది, నేను అది కూడా చెప్తాను, మెన్షన్ చేస్తాను చూడండి. అండ్ ఇప్పుడు మా రూమ్లోకి ఎంటర్ అవుదాం. ఇది వచ్చేసి మా రూమ్ అండి, చిన్నగా ఉంటుంది. నేను ఇక్కడ చూడండి, మా రూము చాలా చిన్నదైనా కానీ నీట్గా పెట్టుకుంటాము. ఇది వచ్చేసి కూడా మేము అది దారు జాతలో కొన్నాము. ఇది మా పాప పుట్టినాక అంటే ఒక మెమొరబుల్ రాగా గుర్తుండాలి కాబట్టి నేను అలా ప్రజెంట్గా చేయించుకున్నాను. అండ్ మీకు ఇక్కడ ఫ్యామిలీ అనేది కనిపిస్తుంది కదా, నేను ఈ స్టిక్కర్స్ కూడా నేను మీషోలోనే తీసుకున్నాను. మీకు అది కూడా లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది క్యాలెండర్. అండ్ లవ్ ఈచ్ అదర్ అనేది మనకి రోమియోలో రాసిన పత్రికలో ఉంటుంది. ఇది మా బెడ్రూము. అండ్ ఇక్కడ క్లాత్స్ కనిపించకుండా నేను అక్కడ డైలీ వేసుకున్న క్లాత్స్ సెల్ఫ్లో పెట్టేసుకొని అక్కడ కర్టన్ అనేది వేసేసుకున్నాను. సో మనకి ఇక్కడ ఒకటి లవ్ అండ్ ఈచ్ అదర్ అని ఉంది కదండి, అది మనకి రోమియోలో రాసిన పత్రికలో ఉంటుంది. సో నేను అది కూడా లింక్స్ ఇస్తాను, అంటే బైబిల్లో వచనం అనేది అక్కడ మెన్షన్ చేస్తాను చూడండి.
అండ్ ఈ ఫోటో ఫ్రేమ్ వచ్చేసి మా మ్యారేజ్లో మేము దిగిన కొన్ని పిక్స్ని మాకు ఇలా మా వదిన అనేది మాకు గిఫ్ట్ ఇచ్చింది. సో ఇది వచ్చేసి అంతా మా రూమ్ అండి. నేను ఇక్కడ ఫ్యామిలీ అని కనిపిస్తుంది కదా, అది కూడా లింక్ ఇస్తాను. ఇది వచ్చేసి పైకి వెళ్ళి వ్యూ అండి. సో టోటల్గా ఇది మా హోమ్ టూర్. అండ్ పైకి వెళ్ళి ఇక్కడ వ్యూ ఎంత బాగుంది కదండి. ఇక్కడ చుట్టుపక్కల అందరూ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి కాబట్టి అందరూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు. సో ఇది మా హోమ్ టూర్. మీకు గనక నా హోమ్ టూర్ కనుక వ్లాగ్ నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ subscribe to my channel and press the bell icon for more updating videos. Until then, wait for the next video and please supporting me like this. Thank you all.